10వ తరగతి పాస్ కావడానికి 2 సార్లు ప్రయత్నించినా కూడా ఫెయిల్ అయిపోయిన ఈ వ్యక్తి ఈరోజు 300 కోట్ల రూపాయల కంపెనీకి అధిపతిగా ఉన్నాడు. ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదని, కేవలం కామర్స్ చేస్తే కూడా బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చని ఈయన నిరూపించారు. ఈయన పేరే రఘునందన్ శ్రీనివాస్ కామత్. రఘునందన్ శ్రీనివాస్ కామత్ గురించి మీలో చాలా మందికి తెలియకపోయినా ఈయన స్థాపించిన న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అంటే మీలో తెలియని వారు ఉండరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి నుంచి వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ వరకు ఆ ఐస్ క్రీమ్స్ కి ఫిదా అయిపోయారు. ఈ ఐస్ క్రీమ్స్ ని ఫ్రూట్స్ తో తయారు చేయడం వల్ల మనం ఐస్ క్రీమ్స్ తింటున్నామా లేకపోతే నిజంగా ఫ్రూట్స్ తింటున్నామా అనేంత సహజంగా ఉంటాయి ఈ ఐస్ క్రీమ్ టేస్ట్. 1984లో ముంబైలోని జుహూ ప్రాంతంలో నలుగురు స్టాఫ్ తో స్టార్ట్ అయిన న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఈరోజు 135 పైగా అవుట్లెట్స్ తో దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. అంతేకాదు ఎలాంటి మార్కెటింగ్ మరియు సెలబ్రిటీస్ ఎండార్స్మెంట్ చేయకుండానే క్వాలిటీ వాల్స్, అమూల్, బాస్కిన్ రాబిన్స్ మరియు వాటిలాల్ వంటి టాప్ బ్రాండ్స్ కాంపిటీషన్ అధిగమించి 2020లో 300 కోట్ల రూపాయల కంపెనీగా ఎదిగింది. ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పేరొందిన రఘునందన్ శ్రీనివాస్ కామత్ గురించి తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. హలో గైస్, నా పేరు బాల్కోటి చౌహాన్. కన్వీబీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లోకి మీకందరికీ స్వాగతం. రఘునందన్ కామత్ గారు 1954లో కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ముల్కి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి మంగళూరులో పళ్ళ వ్యాపారం చేస్తూ భార్య పిల్లల్ని పోషించేవారు. అయితే పళ్ళపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి రఘునందన్ గారిని చదివించిన ఆయనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో 10th ఎగ్జామ్స్ 2 సార్లు ఫెయిల్ అయిపోయారు. దీంతో చేసేదేమీ లేక తన తండ్రి మొత్తం ఫ్యామిలీని తీసుకుని కర్ణాటక నుంచి ముంబై వెళ్ళి అక్కడ తన పెద్ద కొడుకు నడిపిస్తున్న గోకుల్ రిఫ్రెష్మెంట్స్ అనే ఉడుపి హోటల్లో ఫ్యామిలీ అంతా కలిసి పనిచేయడం స్టార్ట్ చేశారు. రఘునందన్ గారు కూడా అదే హోటల్లో ప్లేట్స్ కడుగుతూ టేబుల్ క్లీన్ చేస్తూ ఉండేవారు. ఆయన తన అన్నయ్య నడుపుతున్న హోటల్లో చాలా రోజుల వరకు పనిచేశాక ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే చాలా మంది కస్టమర్స్ ఫుడ్ తిన్నాక ఏదైనా స్వీట్ తినడానికి ఇష్టపడుతున్నారు. అందులో ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ ని ఎక్కువ మంది తింటున్నారు. అయితే 1980sలో ఐస్ క్రీమ్స్ కేవలం 2 రకాల ఫ్లేవర్స్ మాత్రమే ఉండేవి. ఒకటి వెన్నెల మరియు రెండోది స్ట్రాబెరీ. ఈ విషయాన్ని గమనించిన రఘునందన్ గారు తన అన్నయ్యతో ఐస్ క్రీమ్ మీద ఫోకస్ చేసి ఐస్ క్రీమ్ పార్లర్ పెడదామని సజెస్ట్ చేస్తే దానికి తన బ్రదర్స్ ఎవరు ఒప్పుకోలేదు. అయితే ఫైనల్ గా తన ఫ్యామిలీ బిజినెస్ అయిన గోకుల్ హోటల్స్ ని అన్నదమ్ములంతా కలిసి సరిసమానంగా పంచుకొని విడిపోయారు. ఇలా రఘునందన్ గారు తన వాటాకి వచ్చిన డబ్బుతో 1984లో న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అనే పేరుతో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ని ఓపెన్ చేశారు. కానీ ఐస్ క్రీమ్ పార్లర్ అనే కాన్సెప్ట్ అప్పట్లో ఇండియాలో లేనే లేదు. వాటిలాల్ మరియు క్వాలిటీ వాల్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా హోటల్స్ మరియు రెస్టారెంట్లో సప్లై చేసేవి, కానీ పర్టికులర్గా ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టి ఐస్ క్రీమ్స్ని అమ్మేవి కాదు. ఎందుకంటే అప్పట్లో ఐస్ క్రీమ్స్ని ఒక లగ్జరీ ప్రోడక్ట్గా భావించేవారు. అంటే ధనవంతులు ఐస్ క్రీమ్స్ని తింటే సామాన్యులు మాత్రం కుల్ఫీని తినేవారు. అందుకే రఘునందన్ గారు తన ఐస్ క్రీమ్ పార్లర్ని సామాన్యులు ఉండే చోట కాకుండా ముంబైలో బాగా రిచ్ పీపుల్ లైక్ సెలబ్రిటీస్ మరియు బిజినెస్ మెన్ ఎక్కువగా తిరిగే ఏరియా అయిన జూహూలో తన ఐస్ క్రీమ్ పార్లర్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేశాక సేల్ అంతంత మాత్రమే ఉండడంతో కస్టమర్స్ బాగా అట్రాక్ట్ చేయడానికి ఐస్ క్రీమ్స్తో పాటు ముంబైలో బాగా ఫేమస్ అయిన పావ్ బజీని కూడా అమ్మడం మొదలు పెట్టారు. ఎవరైనా సరే వేడివేడిగా స్పైసీగా ఉన్న పావ్ బజీని తిన్న తర్వాత స్పైసీనెస్ తగ్గించుకోవడానికి ఐస్ క్రీమ్స్ని తినడానికి ఇష్టపడతారు. అలా తమ ఐస్ క్రీమ్లో ఉన్న టేస్ట్తో పాటు యూనిక్నెస్ కూడా కస్టమర్స్కి బాగా అర్థమవడంతో 1 yearలోనే 5 లక్షల రూపాయల ఐస్ క్రీమ్స్ సేల్ అయ్యాయి. దీంతో పావ్ బజీని తీసేసి కేవలం ఐస్ క్రీమ్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అలాగే తను తయారు చేసే ఐస్ క్రీమ్స్ పేరుకు తగ్గట్టు న్యాచురల్గా ఉండడానికి ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా కేవలం షుగర్, మిల్క్ మరియు న్యాచురల్ ఫ్రూట్స్ని మాత్రమే ఉపయోగిస్తారు. జనాలలో న్యాచురల్ ఐస్ క్రీమ్స్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ ఉండేది. ఎంతలా అంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ గారి నుంచి వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ వరకు. అయితే 1991లో ఇండియన్ గవర్నమెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ని లిబరలైజేషన్ చేశాక ఐస్ క్రీమ్ తయారు చేసే ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఇండియాలో అడుగుపెట్టాయి. దీంతో న్యాచురల్ ఐస్ క్రీమ్స్కి బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి ఇంత కాంపిటీషన్ వచ్చినప్పటికీ 1984లో 5 లక్షల రూపాయలు సంపాదించిన న్యాచురల్ ఐస్ క్రీమ్స్ 1994లో 3 కోట్లు, 2015లో 100 కోట్లు మరియు 2020లో 300 కోట్ల రూపాయల కంపెనీగా ఎదిగింది. న్యాచురల్ ఐస్ క్రీమ్స్ మిగతా బ్రాండ్స్ నుంచి వచ్చిన కాంపిటీషన్ని అధిగమించి ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఐస్ క్రీమ్ బ్రాండ్గా ఎదగడానికి
ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్లో ఉన్న యూనిక్నెస్. అంటే మిగతా బ్రాండ్స్ ఫ్రూట్ ఫ్లేవర్స్ని ఉపయోగించి ఐస్ క్రీమ్స్ని తయారు చేస్తే న్యాచురల్ ఐస్ క్రీమ్స్ మాత్రం ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా కేవలం న్యాచురల్ ఫ్రూట్స్తో మాత్రమే ఐస్ క్రీమ్ని తయారు చేస్తుంది. దీనివల్ల మనం ఐస్ క్రీమ్ తింటున్నామా లేక ఫ్రూట్స్ తింటున్నామా అనేంత సహజంగా ఉంటాయి ఈ ఐస్ క్రీమ్ టేస్ట్. సెకండ్ వచ్చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్. రఘునందన్ గారు కొత్త ఫ్లేవర్ని లాంచ్ చేసిన ప్రతిసారి ఆ ఐస్ క్రీమ్ టేస్ట్ తెలుసుకోవడానికి కస్టమర్స్తో డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అవుతారు. ఒకవేళ ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కస్టమర్స్కి నచ్చితేనే దాన్ని కంటిన్యూ చేస్తారు, లేకపోతే చేయరు. దీన్ని బట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది చూస్తేనే అర్థమవుతుంది. థర్డ్ వచ్చేసి రేంజ్ ఆఫ్ ఫ్లేవర్స్. మిగతా బ్రాండ్స్ లిమిటెడ్ ఫ్లేవర్లో ఐస్ క్రీమ్స్ని అమ్ముతుంటే న్యాచురల్ ఐస్ క్రీమ్స్ మాత్రం సీతాఫల్, మ్యాంగో, కాజు ద్రాక్ష, చాక్లెట్ మరియు స్ట్రాబెర్రీ లాంటి 5 ఫ్లేవర్స్తో మొదలై ఈరోజు దాదాపు 125 పైగా ఫ్లేవర్స్తో ఐస్ క్రీమ్స్ని సేల్ చేస్తుంది. ఫోర్త్ వచ్చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్. న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్స్ తయారు చేయడం వల్ల పళ్ళ నుండి గింజలను వేరు చేయడానికి టైం పట్టేది. ఈ సమస్యను గమనించిన రఘునందన్ గారు ఐస్ క్రీమ్ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి టెక్నాలజీతో కూడిన ఒక కొత్త రకమైన మిషన్ తయారు చేయించి దానికి పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారు. అలాగే సప్లై చైన్తో పాటు కస్టమర్స్లో పెరుగుతున్న డిమాండ్ని చూసి రఘునందన్ గారు ఫ్రాంచైజీ మోడల్ని ఉపయోగించి న్యాచురల్ ఐస్ క్రీమ్స్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. ఈ విధంగా 1984లో ఒక స్టోర్తో స్టార్ట్ అయిన న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఈరోజు దాదాపు 135 పైగా స్టోర్స్తో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఆత్మవిశ్వాసంతో పాటు రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటే బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చని నిరూపించిన రఘునందన్ శ్రీనివాస్ కామత్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మరిన్ని తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.